మీ పేరు? షౌకతుల్లా ఖాన్, ఏడుంటారు? ఫతేనగర్. ఓకే. ఇప్పుడు మీ ఎమ్మెల్యే ఎవరు? కృష్ణారావు మాధారావు ఎమ్మెల్యే, మీ కార్పొరేటర్ ఎవరు? సతీష్ గౌడ్. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మరి డెవలప్మెంట్ ఎట్లుంది మీ ఏరియాలో? డెవలప్మెంట్ అయితే ఇప్పుడు మా గవర్నమెంట్ ఉన్నప్పుడు మంచిగా ఉన్నది. ఈ గవర్నమెంట్ అంటే ఏంటిది? టిఆర్ఎస్. TRS. ఇప్పుడు కాంగ్రెస్ ఉంచి మాకు ఏ కారోబార్ లేవు, లైన్ లేవు, ఏం లేవు. అప్పుడు టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉంటే ఇప్పుడు ఇల్లు అమ్మేది ఉన్నది, అమ్మేస్తా, ఆటో ఉన్న ఆటో అమ్మేస్తా, అది ఇది చేస్తున్నా. ఇప్పుడు ఏం అయితే లేవు, ఇంటి పైసలు కూడా వస్తలేవు మాకు. కారోబార్ ఆటో కారోబార్ అయితే లేవు, ఏ కారోబార్ లేవు, ఏ బిజినెస్ లేవు. రేవంత్ రెడ్డి పోవాలి, మళ్ళీ కేసీఆర్ రావాలి అంతే. అంటే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో మరి అది ఎఫెక్ట్ పడుతుంది అంటారా? ఖచ్చితంగా పడుతుంది. పెట్టుమాను ఎలక్షన్ దమ్ ధైర్యం ఉంటే పెట్టుమాను, దాని తర్వాత చూస్తాం. మరి సో మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మీకు ఎందుకు నచ్చుతలేదు? ఏముందమ్మా, కేసీఆర్ 2000 ఇస్తున్నాడు, మేము 4000 ఇస్తా. కేసీఆర్ 1,00,000 ఇస్తున్నాం, మేము తులం బంగారం ఇస్తా. మాట ముచ్చట 3 నెలలు 3 సంవత్సరాలు ఇంకా ఏం చేస్తలేడు. ఇప్పుడు 12,000 ఇస్తా అన్నాడు కదా. ఏం మాట ఆయనకు ఇస్తా అన్నాడు, అది కూడా అయ్యాడు. ఏం చేయడు, ఆయన మాట మీద ఉన్నాడు. ఆయన సీఎం ఉన్నది, తప్పు కొద్దిగా తప్పుతోని వచ్చేసినాడు. ఆయన సీఎం కాదు. కేసీఆర్ వస్తే ఎట్లుంటది? కేసీఆర్ వల్ల వస్తే మళ్ళీ అవుతుంది. ఇప్పుడు 10 సంవత్సరం వెనక తీసుకోపోయినాడు, వాడు మొత్తం నాశనం చేస్తున్నాడు. ఏం స్కీమ్ చేస్తే ఆయన అది ఉన్నది, కమిషన్ ఆయన అన్న అది. తిరుపతి రెడ్డి అట్లనే, రేవంత్ రెడ్డి అట్లనే, అందరు అట్లనే, ఏం చేస్తలేరు.